హలో పీపుల్. ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? చికెన్ ఫ్రైకి గ్రేవీ అనమాట. ఏం లేదండి, ఫస్ట్ అయితే చికెన్ తీసుకోండి. చికెన్ ఫస్ట్ బాగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అలా చికెన్ మసాలా కూడా వేసుకోండి. ఇంకా జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి ఉన్నా కూడా వేసేసుకోండి. నో ప్రాబ్లమ్. తర్వాత బాగా మిక్స్ అయితే చేసేయండి. చికెన్‌ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేయండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత మనకు మ్యాగ్నెట్ పడుతుంది. ముక్కలకి మసాలా కూడా బాగా ఊరుతుందనమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోండి. పెనంలో సరిపడిన ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండీ! అది బయటకి తెచ్చుకొని తర్వాత ఆయిల్ అయితే వేసేయండి. ఆయిల్‌లో వేసిన తర్వాత కొంచెం డీప్ ఫ్రై అయితే చేసేయండి. ఎందుకంటే మనకి ఈరోజు వెరైటీగా వండబోతున్నాం కాబట్టి న్యూ స్టైల్‌లో కాబట్టి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ముందైతే చికెన్ ఫుల్‌గా గ్రేవీలాగా వాటర్ అంతా పోయే వరకైతే ఫ్రై చేయండి బాగానే. నేనైతే కొంచెం పచ్చిలాగే ఉంచాను. ఎందుకంటే మళ్ళీ వాటర్ పోసి గ్రేవీలా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి అందుకు కొంచెం గ్రేవీలాగా అందుకే కొంచెం పచ్చిలాగా అయితే ఉంచాను. మీరు కూడా అలా చేసుకుంటే మీ ఇష్టం. లేదంటే బాగా డీప్ ఫ్రై చేసుకున్నా నో ప్రాబ్లమ్. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు కట్ చేసుకోండి. ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే కోసేసుకోండి. తర్వాత అదే కళాయిలోని ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేయండి. కొంచెం మగ్గనివ్వండి. మూత అయితే పెట్టేయండి. మూత పెట్టిన తర్వాత మళ్ళీ మూత తీయండి. ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి. అది కూడా వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేదాకా అయితే వేపియండి. ఎందుకంటే టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ అందులోనే కొంచెం కరివేపాకు కూడా ఏసేయండి. పచ్చి వాసన ఏమైనా ఉంటే పోతుంది. తర్వాత ఉల్లిపాయ, టమాటా వాసన ఏమైనా ఉన్నా కూడా పోతుంది. ఎందుకంటే తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని లైట్‌గా ఫ్రై అయితే చేయండి. కొంచెం మగ్గనివ్వండి. మళ్ళీ మూత పెట్టండి. మూత పెట్టి కొంచెం ఫ్రై అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత మగ్గిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ తీసుకొని మొత్తం మిక్స్ చేసేయండి. మిక్స్ చేస్తే మొత్తం మసాలా అదంతా సరిపోద్ది. మసాలా సాలేదన్నోళ్ళు కొంచెం కారం అయితే వేసుకోండి. నేను కారం వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం మసాలా కూడా వేసుకోండి, చికెన్ మసాలా. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేయండి. అంతే, మన చికెన్ ఫ్రై ఈజ్ రెడీ. అండ్ ఇంకోటేంటంటే ఇది గ్రేవీలా కావాలంటే ఇందులో వాటర్ కూడా వేసుకోండి. అంతే, మన చికెన్ కర్రీ ఈజ్ రెడీ. న్యూ స్టైల్